హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటా. సో నేను చెప్పేది ఏంటంటే, రామాయణ అఫీషియల్ ట్రైలర్ అనమాట. దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్లోనే యష్ గారి ఎంట్రీ అనమాట. సో రావణుడి లాగా బాగానే ఆయన కనిపించినారు. సో ఆ తర్వాత రణబీర్ కపూర్ కూడా రాముడిలాగా బాగానే కనిపించినారని చెప్పొచ్చు. ఇంకా సినిమాలో గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో ట్రైలర్ చూస్తే అప్పుడు అర్థమైంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు, మరి ఆ తర్వాత హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హనీస్ జిమ్మర్. సో బాగానే ఇచ్చినారని చెప్పొచ్చు. సో ఇంకా సీతలాగా సాయి పల్లవి యాక్ట్ చేసింది, మరి లక్ష్మణుడిలాగా రవి డూబే యాక్ట్ చేశారు. ఇంకా హనుమాన్ గారిలాగా సన్నీ డయల్ గారు యాక్ట్ చేశారు. బట్ సన్నీ డయల్ గారిని ఇంకా ఈ దీంట్లో చూపించలేదంటే హనుమంతుడిని చూపించలేదు. చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట ఆ పాత్ర కోసము. సో అది ఏ రకంగా వస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈవెన్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి ట్రైలర్ అయితే బాగానే వచ్చింది. సో బాగానే ఎఫర్ట్ వేస్తున్నారు. చాలా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్ ఎఫర్ట్ ఈ సినిమా షూటింగ్ చేసినారని చెప్పొచ్చు. సో బాగానే టేక్ కేర్ చేసి బాగానే వచ్చేటట్లయితే చూసినారు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి నితీష్ తివారీ. సో ఈయన బాగానే టేక్ కేర్ చేసి సినిమాని బాగానే చూపించాలని ప్రయత్నిస్తున్నారు. బాగానే వస్తుందని అనుకుంటున్నాను. సో నేనైతే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ రామాయణ మూవీ. సో సాయి పల్లవి సీత యాక్టింగ్ కూడా బాగానే వచ్చిందని అనుకోవచ్చు. ఇంకోటి రకుల్ ప్రీత్ సింగ్ రావణుడి చెల్లెల్లాగా నటించిందనమాట. శూర్పణఖలాగా బాగా నటించింది. సో మొత్తానికైతే మొత్తానికైతే ట్రైలర్ బాగానే ఉంది. సో దీంట్లో యష్ గారి యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా రణబీర్ గారు అంతగా చూపించలేదు ఇక్కడ ఈ ట్రైలర్, అందుకే యష్ గారి గురించి మాట్లాడుతున్నాను. సో ఆయన ఫిజిక్ కానీ ఆయన వాయిస్ ఓవర్ కానీ సో రావణుడి లాగా భలే వచ్చిందని చెప్పొచ్చు. సో మళ్ళీ బాడీ కూడా భలే చేసినారనమాట. సో ఆయన మొత్తానికి రావణుడి లాగా భలే సెట్ అయినారని ఈ ట్రైలర్ చూస్తే అప్పుడే అర్థమవుతుంది. సో ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.